రైట్ ఇంకా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాలు చేయొద్దంటూ పిటిషన్ దాఖలైంది. హుస్సేన్ సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత అని పిటిషనర్ పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయొద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలని అమలు చేయాలని పిటిషనర్ కోరారు. అలాగే సాగర్ పరిరక్షించే బాధ్యత హైడ్రాకు ఉంది కాబట్టి హైడ్రా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్ చెప్పండి. ఈరోజు హైకోర్టులో వినాయకుని నిమజ్జనం పైన కూడా విచారణ కొనసాగనుంది. ఎందుకంటే గతంలో ఇచ్చిన ఆదేశాలను కూడా ఈసారి హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా వేణుమాధవ్ అనే ఒక అడ్వకేట్ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ యొక్క పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు పూర్తిగా విచారణ కొనసాగనుంది. ఎందుకంటే ప్లాస్టిక్ పారికి సంబంధించిన వినాయకులు హైకోర్టులో అంటే హైకోర్టు సూచన మేరకు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయొద్దని చెప్పి కూడా గతంలో కూడా పూర్తిగా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇలాంటి ప్లాస్టిక్ పారికి సంబంధించిన వినాయకులకు పోలీసులకు జిహెచ్ఎంసీ అధికారులకు ఒక బేబీ పాండ్స్ కూడా ఏర్పాటు చేయాలి, అక్కడ ఇలాంటి విగ్రహాలను కూడా అక్కడ నిమజ్జనం చేయాలని చెప్పి కూడా ప్రత్యేకంగా హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈసారి కూడా అదే తరహాలో కూడా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా దీనిపైన పిటిషన్ కూడా దాఖలు చేశారు వేణుమాధవ్ అడ్వకేటు. అయితే ఇందులో చూస్తే మాత్రం ఈసారి హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చారు. ఎందుకంటే చెరువుల సంరక్షణకు సంబంధించి కూడా హైడ్రాకు ఇప్పుడు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి హైడ్రా కూడా హుస్సేన్ సాగర్ సంబంధించి పరిరక్షణలో భాగంగానే యొక్క ప్రతివాదిగా కూడా చేర్చారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ఈరోజు హైడ్రా పైన కూడా ఎలాంటి వాదనలు కొనసాగుతాయని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న యొక్క పిటిషన్ దాఖలైన నేపథ్యంలో నిన్న కొంత విచారణ కొనసాగిన నేపథ్యంలో చీఫ్ జస్టిస్ యొక్క జస్టిస్ వినోద్ కుమార్ సంబంధించిన బెంచ్ కూడా బదిలీ చేశారు. అయితే గతంలో ఈ యొక్క హైకోర్టుకు సంబంధించిన వినాయక నిమజ్జనం కొన్ని ఆదేశాలు కూడా జస్టిస్ వినోద్ కుమార్ యొక్క ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈసారి కూడా వినోద్ కుమార్ బెంచ్కు యొక్క చీఫ్ జస్టిస్ యొక్క పిటిషన్ కూడా బదిలీ చేశారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు కూడా నిమజ్జనం సంబంధించి దానిపైన కూడా వాదనలు కొనసాగుతాయి. వాదనలు కొనసాగిన నేపథ్యంలో పూర్తిగా దీనిపైన హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, గతంలో ఇచ్చిన ఆదేశాలను తిరిగి అమల్లోకి తీసుకొస్తుందా, అంతేకాకుండా ఈసారి ఆ యొక్క హైడ్రాకు సంబంధించి దీనిపైన ముఖ్యంగా ఎలాంటి పాత్ర వహించాలి, చెరువులకు సంబంధించి ఎలాంటి రక్షణ కల్పించాలి, కేవలం హుస్సేన్ సాగరే కాదు చుట్టుపక్కల సంబంధించిన చెరువులలో కూడా చాలా వినాయకులు నిమజ్జనం అవుతున్న నేపథ్యంలో హైడ్రా అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందనే దానిపైన కూడా పూర్తిగా హైకోర్టు ఎలాంటి సూచనలు ఇస్తుందో మాత్రము వేచిరాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి హుస్సేన్ సాగర్లో మట్టి వినాయకులు మాత్రమే ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు. ఈసారి కూడా అదే తరహాలో కూడా మట్టి వినాయకులను మాత్రమే నిమజ్జనం చేసే విధంగా కూడా ఆదేశాలు ఇస్తుందా, లేకపోతే మొత్తానికి నిమజ్జనము ఇక్కడ హుస్సేన్ సాగర్లో చేయొద్దని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు ఇస్తుందా, ఒకవేళ నిమజ్జనం సంబంధించిన నేపథ్యంలో వినాయకులు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయొద్దని చెప్పి కూడా హైకోర్టు మరోసారి దీనికి సంబంధించి ఆదేశాలు ఇస్తే మాత్రము ఈ యొక్క వినాయకులు ఎక్కడ నిమజ్జనం చేయాలని దానిపైన కూడా ప్రభుత్వము కొంత దీనికి సంబంధించి అయోమయంలో పడుతుంది. కాబట్టి దీనిపైన హైకోర్టులో ఈరోజు ఎలాంటి వాదనలు కొనసాగుతాయి, దాని తర్వాత దీనికి సంబంధించి హైకోర్టు ఎలాంటి కీలకమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది, అయితే ఈ యొక్క అంశాలను పరిగణలోకి తీసుకుని ఎలాంటి ఆదేశాలు ఇస్తుందని మాత్రము వేచాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ యొక్క వాదనలు కూడా జస్టిస్ వినోద్ కుమార్ బెంచ్ పైన సంబంధించి వాదనలు కొనసాగుతాయి. అయితే తీర్పు ఈ రోజు వస్తుందా లేకపోతే రేపు వస్తుందని మాత్రము వేచాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాదనలు మాత్రం ఈరోజు కొనసాగిన దాని తర్వాత తీర్పు రేపు వచ్చే అవకాశం ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా మనకు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా కోర్టు జోక్యం ఉంటుంది కాబట్టి ఇందులో లీగల్గా జస్టిస్ సంబంధించిన నేపథ్యంలో అంటే తీర్పుని ఎలా వస్తుందో మాత్రం వేచాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.